మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువుతో ప్రతి ఉదయం అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవాది దేవుడు ఈ దినమంతా తన కృప మీ అందరికీ విస్తరింప చేయునుగాక. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనలు 4వ కీర్తన 8వ వాక్యాన్ని చదువుకుందాం. నేను చదువుతూ ఉన్నాను. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కీర్తనాకారుడైనటువంటి దావీదు ఈ 4వ కీర్తన రాస్తూ దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. తదుపరి మరలా మనుషులతో మాట్లాడుతున్నట్టుగా అక్కడ మనం చూస్తాం. తదుపరి మరలా దేవునితో మాట్లాడుతున్నట్టు కూడా చివరిలో మనం చూస్తూ ఉన్నాం. 8వ వచనములో దేవునితో మాట్లాడుతున్నట్టుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. రాశారు కదా, యెహోవా నెమ్మదితో పండుకుని నిద్రపోదును, నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు యొక్క అనుభవాల్లో అరణ్యములో అనేకమైనటువంటి ప్రాంతాల్లో తన గొర్రెలను కాస్తున్న ఆ సందర్భాల్లో ఒంటరిగానే తన యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తున్న ఆ సందర్భంలో కూడా దేవాది దేవుడు అనేకమైనటువంటి రీతిలుగా దావీదుని ఎంతగానో ఆదరించినట్లుగా, దావీదుని ఎంతగానో బలపరిచినట్లుగా, దావీదు తన యొక్క అనుభవంలో ఉన్నటువంటి మాటలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని ఆ దేవునితో ఈ రీతిగా చెప్పగలుగుతున్నాడు. నేను ఒంటరిగా నుండినను నీవు నన్ను సురక్షితంగా నివసింప చేస్తావు అని. దేవునికి స్తోత్రం. దేవుని మీద దావీదుకుండే గొప్ప నమ్మకం, దావీదు పట్ల దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు చూసారా. ఒంటరిగా నుండినను, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదని, ఎవరు విడిచిపెట్టినా, ఎవరు మనల్ని అర్థం చేసుకున్నా, ఎవరు మనల్ని అర్థం చేసుకోకపోయినా దేవాది దేవుడు ఏమాత్రము కూడా విడిచిపెట్టడని, నీ ఒంటరితనంలో నీ ఒంటరి జీవితాన్ని జీవిస్తున్నప్పుడు, అందరూ నిన్ను వెలివేసినప్పుడు, అందరూ నిన్ను విడిచిపెట్టినప్పుడు ఏమాత్రము కూడా దేవాది దేవుడు విడిచిపెట్టకుండగా నిన్ను సురక్షితంగా నడిపిస్తాడని దావీదు తన వాక్యం ద్వారా, దావీదు తన మాటల ద్వారా మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఒంటరిగా నుండినను, నీ ఒంటరి సమయంలో నా దేవుని సహాయం నిన్నెప్పుడూ కూడా విడిచిపెట్టదు. నీ ఒంటరి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నప్పుడు, నువ్వు ఒంటరిగా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, నిన్ను ఎవ్వరు అర్థం చేసుకోకపోయినా, నిన్ను ఎవ్వరు అర్థం చేసుకోకపోయినా జీవాధిపతి అనే దేవుడు, దేవాది దేవుడు నిన్ను అర్థం చేసుకుని నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు. దేవుని ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని మీద అపారమైనటువంటి విశ్వాసం నువ్వు ఉంచుకుని నమ్మకంగా ప్రభు కోసం భక్తి కలిగి ప్రభు మీద ఆధారపడి నువ్వు నడిపించబడితే నా దేవుడు నిన్ను ఏమాత్రము కూడా విడువడు, ఎడబాయుడు. కనుక దావీదు యొక్క జీవితంలో నేను ఒంటరిగా నుండినను, నువ్వు నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు అని చక్కగా దేవుని సన్నిధానంలో దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాడు, దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నాడు. ఎవరు నన్ను విడిచిపెట్టినా నీవు నన్ను ఏమాత్రము కూడా విడిచిపెట్టేవాడు కాదని, నా జీవితంలో అనేకమైన కార్యాలు చేసుకుంటూ వచ్చేవని, ముందు కూడా నా జీవితంలో గొప్ప కార్యాలు చేసే దేవుడు నీవే అని విశ్వాసంతో మాట్లాడగలుగుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న దేవుని బిడ్డ, నీ జీవితంలో అందరూ నిన్ను విడిచిపెట్టారా? నీ కుటుంబమే, నీ బంధువులే, నీ స్నేహితులే ఒకవేళ నేను విడిచిపెట్టారా? నువ్వు ఒంటరివాడిగా, ఒంటరి దానిగా, ఏకాకిగా నువ్వు బ్రతుకుతూ ఉన్నావా? ఇదిగో ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుని మీద నువ్వు ఆధారపడి ఉంటే, నీ ఒంటరి సమయంలో నా దేవుడు నీకు సహాయం చేసే దేవుడిగా నీ జీవితంలో కార్యాలు చేస్తారు. దేవుని ప్రియులారా,
దేవుడు నీకు క్షేమాన్ని అనుగ్రహిస్తారు. అందరు విడిచిపెట్టినా ఆయన నిన్ను విడువడు, ఎడబాయిన దేవుడు. వాగ్దానం చేస్తున్న దేవుడు, నిన్ను విడువును ఎడబాయినని సెలవిచ్చిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో నిన్ను ఏమాత్రము కూడా విడిచిపెట్టడు అనేటువంటి విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. దేవుని ప్రియులారా, దేవుని వాక్యంలో అబ్రహాము యొక్క జీవితంలో ఒక సంఘటన మనం చూస్తూ ఉంటాం. సారమ్మ గర్భవతియే, కుమారుని కన్నిన తర్వాత ఆ కుమారుడు ఇస్సాకు పాలు విడిచే దినం వచ్చినప్పుడు అబ్రహాము గొప్ప విందు చేయిస్తాడు. తదుపరి అబ్రహాము కుమారుడు ఎదుగుతూ ఉన్నప్పుడు ఇస్మాయేలు అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకుని అపహాసం చేయుట సారము చూసి ఆ కుమారుడి మీద కోప్పడి ఆ కుమారుణ్ణి తల్లిని ఇక్కడి నుండి పంపివేయి అని అబ్రహాముని అడిగినప్పుడు అబ్రహాము ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు. హాగరు కుమారుడైనటువంటి ఇస్మాయేలు హాగర్ని ఈ ప్రాంతంలో నుండి నువ్వు బయటికి పంపివేయి అని అబ్రహాముతో అనినప్పుడు అబ్రహాము ఎంతగానో దుఃఖపడినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండం దేవుని వాక్యంలో మనం చూద్దాం. ఆదికాండం 21వ అధ్యాయం 11వ వాక్యం. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలగజేసెను. దేవుని ప్రియులారా, ఇక్కడ సారమ్మ ఇస్మాయేలు యొక్క తల్లి అయినటువంటి హాగర్ను కూడా పంపివేసే అని అబ్రహామును అడిగినప్పుడు అబ్రహాము ఎంతగానో బాధపడ్డాడు. అయినా తప్పని పరిస్థితిలో అబ్రహాము తెల్లవారే హాగరుని తన కుమారుణ్ణి బయటికి పంపివేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హాగర్ని అబ్రహాము విడిచిపెట్టేశాడు. కనుక అక్కడ 14 వచ్చిన మనం చూసినట్లయితే, కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నేలతిత్తిని తీసుకుని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్ళి బెహెర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను. అబ్రహాము విడిచిపెట్టినప్పుడు ఈ యొక్క హాగరు తన కుమారుడైనటువంటి ఇస్మాయిల్ని వెంట పెట్టుకుని బెహెర్షెబా అరణ్యములకు వెళ్ళేసరికి వాళ్ళు తెచ్చుకున్న ఆహారం అయిపోయింది, వాళ్ళు తీసుకొచ్చినటువంటి నీళ్లు అయిపోయినాయి. కనుక ఆ బెహెర్షెబా అనబడుతున్నటువంటి ఆ యొక్క అరణ్యంలో ఆ ఎడారి ప్రాంతంలో తినడానికి ఆహారం లేదు, తాగడానికి నీళ్లు లేనటువంటి పరిస్థితులు. ఒంటరిగా ఏకాకిగా తోలివేయబడ్డటువంటి హాగరు యొక్క బాధ, తన కుమారుడు దప్పి చేత ఏడుస్తున్న ఆ యొక్క పరిస్థితిని ఆమె చూస్తూ గుండె తరుక్కుపోయి, అయ్యో నా కుమారుని యొక్క బాధని నేను చూడలేదని తన కుమారుణ్ణి విడిచిపెట్టి ఇంటి వేత దూరం వెళ్ళి ఏడుస్తూ ఉంది. దేవుని వాక్యంలో 15 వచ్చును. ఆ తిత్తులో నీళ్ళు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాడిని పడవేసి, ఈ చిన్నవాడిని చావు నేను చూడలేనని అనుకుని వింటి వేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొర్రను వినెను. విడిచిపెట్టేసిన తర్వాత తన కుమారుడు యొక్క దప్పికని తీర్చలేనటువంటి పరిస్థితిలో నేను ఉన్నానే, నా కుమారుని యొక్క మరణాన్ని నేను చూడలేదని కాస్త దూరం వెళ్ళి కూర్చుని ఏడుస్తూ ఉంది. ఓ ప్రక్కన కుమారుడు దప్పి చేత ఏడుస్తూ ఉన్నారు. వారికి సహాయం చేసేవారు ఎవరూ లేరు, ఆదుకునేవారు ఎవరూ లేరు. భయంకరమైనటువంటి అరణ్యము, తాగడానికి గుక్కుడు నీళ్లు లేనటువంటి భయానకమైనటువంటి నేల. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఏడుస్తూ కూర్చుంటూ ఉండగా దేవాది దేవుడు వారి యొక్క మొరని విన్నాడు. వారి జీవితంలో, వారి ఒంటరి జీవితంలో వారు అందరి చేత విడిచివేయబడ్డారని, వారిని అందరూ విడిచిపెట్టేశారని దేవాది దేవుడు తలంచి మరొకసారి హాగర్ని బలపరచడం కోసం, హాగరు కుమారుని బ్రతికించడం కోసం దేవుడు హాగర్ దగ్గరికి దిగి వచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, దేవుని వాక్యంలో 18 వచ్చును.
17వ వచనం, దేవుడు ఆ చిన్నవాణ్ణి మొరని వినను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరుని పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకుము. చూసారా, విడిచిపెట్టేశారు అందరూనే. ఏకాకిగా బ్రతుకుతూ ఉన్నావా? తాగడానికి నీళ్ళు లేవని, అయ్యో నా కుమారుడు మరణ ఛాయలోకి వెళ్ళిపోతున్నాడు అని నువ్వు దుఃఖిస్తున్నావా? నాకు సహాయం చేసేవారు ఎవరూ లేరని బాధపడుతున్నావా? ఇదిగో నిన్ను చూస్తున్నాను. నీ ఒంటరితనములో నీకు నేను సహాయం చేయడానికి నీ పక్షాన నేను నిలవబడి ఉన్నాను అని దేవుని దూత హాగరుతో మాట్లాడుతూ భయపడకుము అని సెలవిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డ అందరి చేత నీవు విడిచిపెట్టబడ్డావా? అందరు నిన్ను విడిచిపెట్టేశారా? నా దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హాగరుని విడిచిపెట్టలేదు దేవుడు. హాగరు ప్రార్థన, హాగరు యొక్క మొర, తన కుమారుని యొక్క మొరని దేవుడు విడిచిపెట్టలేదు. అందరు విడిచిపెట్టిన దేవుడు విడిచిపెట్టడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, కనుక ఏకాకిగా ఉన్నటువంటి హాగరును చూసిన దేవుడు హాగరికి కృపను అనుగ్రహించాడు. దేవుడు ఒంటరిగా ఉన్నటువంటి ఆ హాగరు పట్ల తన కృపను కనుపరిచి వారికి కావలసినంత సమృద్ధికరమైనటువంటి జలాలను దేవుడిచ్చినట్లుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాము. అంత మాత్రమే కాదు, అక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే 17 వచనం 18 వచనం, నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకొనము, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులను తెరిచినందున ఆమె నీళ్ళ ఓట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్ళతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. 20వ వచనం చూసినట్లయితే, దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. చూసారా, ఆ ఒంటరి సమయంలో దేవుడు సహాయం చేసినప్పుడు బ్రతకడానికి కావలసినంత ఆశీర్వాదాన్ని, జీవాన్ని, ఆహారాన్ని, నీళ్లను దేవుడు సమకూర్చి, అక్కడ వాక్యంలో చక్కటి మాట మనం చూస్తున్నాం, దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. కనుక ఈ దినం నిన్నందరూ విడిచిపెట్టినా దేవుడు ఏమాత్రము కూడా నిన్ను విడిచిపెట్టేవాడు కానే కాదు. ఒంటరిగా ఉండినను నా దేవుడు నిన్ను సురక్షితంగా నడిపించడానికి సమర్థుడై ఉన్నాడు, సర్వాధికారి అయిన దేవుడు. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని ప్రియులారా, ఎవరు నిన్ను విడిచిపెట్టేసినా నువ్వు బాధపడద్దు. దేవుని మీద ఆధారపడు. నా దేవుడు నిన్ను నడిపిస్తాడు.